మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం వారికి మా యొక్క అభినందనలు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గారు, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, వేదికను అధ్యక్షత వహిస్తున్న రఘునాథ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ మేధో గని భాష యాదవ్గిరి గారు, అదేవిధంగా కరుణాకర్ గారు, రఘు గారు, బసవన్నయ్య గారు, వీరనాయుడు గారు, పసుపు రవీంద్ర గారు, తెలంగాణ మాసపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కోడూరు శ్రీనివాసరావు గారు, మా సాదిక్ సురేష్ గారు, అందరి ఇవాళ ఈ సమావేశం పెట్టుకున్నామంటే సమాజంలో ఏదో జరుగుతున్నది, సమాజానికి విరుద్ధంగా జరుగుతున్నది. ఒక భాష పట్ల ఎందుకు ఈ భాషను విష సంస్కృతిని ప్రవేశపెడుతున్నారు, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది అనే అంశంపైనే ఇవాళ రెహమాన్ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతున్నది, తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం. అయితే ఇప్పటి వరకు మనం అందరం కూడా, ఎందుకంటే ఈ సమావేశం గతంలో తెలంగాణ జర్నలిస్ట్ వేదిక మీద నిర్వహించిన సమావేశాలకు కూడా రెహమాన్ గారు చాలా సమావేశాలకు అటెండ్ అయ్యారు. గత ప్రభుత్వంలో మేము పెట్టాం, ఈ ప్రభుత్వంలో కూడా పెట్టాం ఒకటి రెండు. కానీ పెట్టినప్పుడు ఒక బాధ్యతతో పెట్టినాము, ఒక సంఘటనలకు సంబంధించి పెట్టినాము, ప్రజల సమస్యలపైన పెట్టినాము, అనేక అంశాలు ప్రశ్నించాల్సిన అంశాలపైనే పెట్టినాము. ఎక్కడ కూడా దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేదు, ప్రశ్నను ప్రశ్నగానే చూడాలి. ఈ విష సంస్కృతిని, ఇంట్లో ఉన్న మహిళల్ని విమర్శించే సంస్కృతి అనేది వాస్తవానికి మనం సోషల్ మీడియా అని చర్చిస్తున్నాము. సోషల్ మీడియా ద్వారా మన అభిప్రాయాలను వ్యక్తపరచుకోవచ్చు. సోషల్ మీడియా అసాంఘిక కార్యక్రమం, ఇది నిజంగా చెప్పాలి అంటే అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నారు. ఇది సోషల్ మీడియా కూడా కాదు, యాంటీ సోషల్ మీడియా, అసాంఘిక కార్యక్రమాలు ఇవి. ఎవరు చెప్పారు మీకు? ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఉద్యమాలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు. ఒకవేళ ఒక ప్రభుత్వం ఒక అంశంలో అవినీతికి పాల్పడింది అంటే అవినీతిని ప్రశ్నించు. ఇంట్లో ఉన్న మహిళలు ఏం చేసిర్రు? అరే, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఏం చేసిర్రు? అసలు ఎవరు నేర్పుతున్నారు మీకు? డబ్బులు ఖర్చు పెట్టి మీ అంతటికి మీరు పోయి వాళ్ళకి తెలియని వాళ్ళ దగ్గరికి పోయి, ఏమి తెలియని అమాయకుల దగ్గరికి పోయి మైకులు పెట్టి నువ్వు ఇట్లా మాట్లాడు, నువ్వు ఇట్లా మాట్లాడు, ఇట్లా మాట్లాడని చెప్పి సోషల్ మీడియాలో పెడుతున్నారంటే ఇది యాంటీ సోషల్ మీడియా, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు చేస్తున్నదేంటి? వెనుక ఉండి నడిపిస్తున్నారు. బుద్ధి ఉండాలి. అసలు కార్యక్రమాలు చేసేటప్పుడు అందరికీ మహిళలు ఉన్నారు, ఇంట్లో అమ్మ ఉన్నది, చెల్లి ఉన్నది, వాళ్ళందరూ వాళ్ళేం చేసిరా బాబు? సో ఈ కార్యక్రమాలను మనం అడ్డుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇవాళ చాలామంది యూట్యూబ్ పెట్టుకున్నారు, చాలామంది యూట్యూబ్ ద్వారా ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. వాళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. సో ఇవాళ మిత్రుడు రఘు ఉన్నాడు. రఘు మేమందరం కూడా గత ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేసుకుంటూ వచ్చినాము. అని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నప్పుడు అందులో ఏమన్నా దుర్భాషలు ఆడుతున్నాడా? ఇంట్లో ఉన్న ఆడోళ్ళ దగ్గర ఏమన్నా ప్రశ్నిస్తున్నాడా? అది నేర్చుకోండి బాబు. మీకు ఏదో ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తిట్టిస్తే ఒక పైశాచిక ఆనందం పొందదలుచుకున్నారు తప్ప ఇందులో మీకు ఏమీ లాభం ఉండదు. ఈ పైశాచిక ఆనందం పొందడం వల్ల ఇది తాత్కాలికము మాత్రమే. భవిష్యత్తులో మీరు ప్రజల్లో అబాసుపాలు కాక తప్పదు. డబ్బులు ఉన్నంత మాత్రాన పేడు డబ్బులు ఇచ్చి ప్రజల్లోకి వెలదీసి
ఆ బయటలన్నీ తీసుకొచ్చి మొత్తం సోషల్ మీడియాలో వేసి ఏదో ఆనందం పొందాలనుకుంటారు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నిజమైన జర్నలిస్టులు బయటకు వస్తారు, వాళ్ళను తరిమి కొడతారు, గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటే ఒక పద్ధతి ఉంది, మీకు వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు వేదికలను ఉపయోగించుకోండి. తెలియకుంటే ఈ వేదిక మీద ఉన్న పెద్దలను అడగండి, చెప్తారు ఎట్లా ప్రశ్నించాలనో తెలుసుకోండి. అధికారం కోల్పోయినంత మాత్రాన అసలు మీరు ఎందుకు విషయ సంస్కృతిని ఈ సంస్కృతిని ప్రవేశపెడుతున్నారో మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను ఈ సమావేశంలో ఒకటి కోట్ చేయదలుచుకున్నా. మహాభారతంలో ప్రతి అంశంలో పైశాచిక ఆనందం పొందడానికి కౌరవులు, జూదము ఇట్లాంటి సంఘటనలన్నీ చేస్తారు. అవన్నీ తాత్కాలికమే. కానీ ప్రజాక్షేత్రంలో, కురుక్షేత్రంలో గెలవడానికి అప్పుడు నిజమైన విజయం దొరకదు. మీలో గొప్పతనము, మీలో పోరాట పటిమ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానాలు ఇవన్నీ నేర్చుకున్నప్పుడే ఎవరైనా అధికారం చేపట్టవచ్చు. ఇవాళ ఈ అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్న మీకు త్వరలోనే ప్రజలే బుద్ధి చెప్తారు. ఎప్పుడైనా ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో మహిళలను విమర్శించిన విషయ సంస్కృతి అయితే లేదు. తెలంగాణ ఉద్యమంలో పీక్ స్టేజ్ పోయిన స్థాయిలో కూడా మనం ఆంధ్ర వాళ్ళను దూషించిన ఏనాడు మహిళలను తిట్టలే. మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగినాం, ప్రశ్నించినాం, నాయకులను నిలదీసినాం, అడ్డుకున్నాం తెలంగాణ ఉద్యమంలో కూడా. కానీ ఆంధ్ర మహిళల్ని ఎప్పుడు మనం విమర్శించలే. ఎవడు నేర్పినా ఈ బుద్ధి? కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. సో కాబట్టి భవిష్యత్తులో మేము గతంలో కూడా ఇవాళ పెద్దలు పాశం యాదగిరి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. దానికి అందరం మనం ఆమోదించాలని నేను కూడా కోరుతున్నాను. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వారికి కూడా మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేసినాము. వాళ్ళు ఎందుకో పెట్టలేదు. ఇప్పుడైనా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ మీడియా కమిషన్ ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా ఇది కంట్రోల్ చేయడానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సమావేశం నిర్వహించిన రెహమాన్ గారికి మరోసారి వారికి అభినందనలు.